వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచింది. ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టులో పూర్తిగా కేవలం 4 టీఎంసీలే డెడ్ స్టోరేజ్లో ఉండడం ఈ ప్రాంతానికి సంబంధించి 2 లక్షల పైచీలుక ఎకరాల్లో సాగవుతుంది. దీనికి అంతటికి సంబంధించి నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ప్రస్తుతం అయితే 17 టీఎంసీలతో ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఈ నిజాం సాగర్ ఆయకట్టు కింద పూర్తిగా 2 లక్షల పైచీలుక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సాగునీరు అందించేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయనిగా పేరొందిన నిజాం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. 4 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిండితే కానీ 2 లక్షల ఎకరాలకు సాగునీరుకు అందే అవకాశాలు లేవని చెప్పి ప్రాజెక్టు అధికారులు అయితే చెప్తున్నారు. గత ఏడాది నిజాం సాగర్ ప్రాజెక్టులో సుమారుగా 50 టీఎంసీల వరకు నీరు వచ్చి చేరింది. కానీ ఇప్పటి వరకు కూడా ఈ ప్రాజెక్టులో చుక్క నీరు రాలేదని చెప్పుకోవచ్చు. గత ఏడాది 50 టీఎంసీల నీరు వస్తే 17 టీఎంసీల నిల్వ ఉంచుకొని మొత్తంగా 34 టీఎంసీలు మంజీరా నది గోదావరిలోకి వదిలినట్లు అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరప్రదాయన నిజాం సాగర్ ప్రాజెక్టు 4 టీఎంసీలతో వెలవెలవుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టు నిండితే కానీ ఆయకట్టు ప్రాంత రైతులకు ఆశాభావం పంటలు పండుతాయనే ఆశ లేకుండా పోలేదు. పూర్తిగా ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 2 లక్షల పైచీలుక ఎకరాల్లో సాగునీరు అందించే దిశగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో పూర్తిగా ఈ ప్రాజెక్టు నిండితే కానీ ఈ ప్రాంత రైతాంగం పూర్తిగా పంటలు పండే అవకాశాలు లేవు. ఏదైతే చూసుకోవచ్చు గత ఏడాది చూసుకుంటే సెప్టెంబర్ మాసంలో నిజాం సాగర్ గేట్లను ఎత్తి మంజీరా నదిలోకి నీళ్లను వదిలారు. మంజీరా నది గుండా ఈ గోదావరిలో కలిసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు కూడా నెల రోజులు గడిచింది. పూర్తి స్థాయిలో వర్షాలు లేక రైతాంగం అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే వర్షాలు కురవడం దీనికి అందరికి సంబంధించి కొంచెం రైతులైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు చూసుకోవచ్చు ఏదైతే నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండితే ఈ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 2 లక్షల పైగా ఎకరాల్లో పూర్తిగా వరి సాగు చేసే రైతులకు ఆనందం వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు చూసుకోవచ్చు ఈ ప్రాజెక్టుకు సంబంధించి చూసుకుంటే ఆనాడు నిజాం నవాబు నిర్మించిన ఈ ప్రాజెక్టు పూర్తిగా ఈ గేట్లన్నీ కూడా చూసుకోవచ్చు మ్యాన్ హ్యాండిల్తో గేట్లను అయితే లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. మనుషులు తింపడం వల్లనే గేట్లు పైకి లేస్తాయని చెప్పి ఏదైతే ఈ 12 గేట్లకు సంబంధించి చూసుకోవచ్చు. ఈ 12 గేట్లు పూర్తి స్థాయిలో ఈ మనుషులు లిఫ్ట్ చేస్తేనే ప్రాజెక్టు నిండినప్పుడు మంజీరా నదిలోకి వెళ్ళే అవకాశం లేదు. ఏదైతే నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు అప్పుడు మనుషులు తిప్పడం వల్లనే ఈ గేట్లు పైకి లేసే విధంగా ఇంజనీరింగ్ వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టారు. ఈ ఇంజనీరింగ్ వ్యవస్థ నిర్మాణం చేపట్టినప్పుడు పూర్తి స్థాయిలో ఈ గేట్లన్నీ కూడా అంటే ప్రధానంగా ఏ ప్రాజెక్టు గేట్లైనా సరే పూర్తిగా చైన్ సిస్టమ్ కానీ దాంతోపాటు క్రేన్తో లిఫ్ట్ చేసే గేట్లు ఉండేవి. కానీ ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు మరో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆనాడు నిజాం నవాబు నిర్మించినప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్పుడున్న పరిస్థితుల్లో దీనికంతా ఈ గేట్లను లిఫ్ట్ చేయాలంటే కేవలం మనుషుల ద్వారానే తిప్పాలి. మనుషులు తిప్పడం వల్లనే గేట్లు పైకి లేపే దిశగా ఉన్నాయి. దీనికి అంతటికి సంబంధించి ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్టుకు ప్రధానంగా ఓవైపు నిజాం సర్కారు నిర్మించినప్పుడు ఈ గేట్లకు సంబంధించి మనుషులు తింపడం వలన గేట్లు పైకి లేస్తాయి. మరోవైపు నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులకు 17 టీఎంసీలతో నిర్మాణం చేపట్టారు. 17 టీఎంసీలతో నిర్మాణం చేపట్టిన నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీరు లేక వెలవెలబోతున్న పరిస్థితి నెలకొని. ఇంకోవైపు నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండాలంటే గత ఏడైతే సెప్టెంబర్ మాసంలో నిండింది. ఈ ఏడాది కూడా సెప్టెంబర్ మాసంలో నిండుతుందని చెప్పి రైతులైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడైతే ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 4 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దీనికి అంతటికి సంబంధించి మరింత వర్షాలు పడితే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిండే అవకాశాలు ఉన్నాయి. 4 లక్షల ఏదైతే నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద 2 లక్షల పైచీలిక ఎకరాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి పంట సాగు వివిధ పంటల సాగుతో పాటు వరి పంటలు కూడా సాగు చేసేందుకు రైతులకు నీరు అందించే దిశగా ఈ ప్రాజెక్టు నిండితే ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేసే అవకాశాలు. మరోవైపు నిజాం సాగర్ పైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా సింగూరు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. సింగూరు ప్రాజెక్టు ద్వారా అయితే నీళ్లు నిండి 30 టీఎంసీలతో ఉన్న సింగూరు ప్రాజెక్టు ప్రస్తుతం 20 టీఎంసీల వరకు ఉన్నాయి. మరో 10 టీఎంసీలు నిండితే కానీ నిజాం సాగర్లకు నీరు వచ్చే అవకాశాలు లేవు. ఏదేమైనప్పటికీ నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయనిగా కొలిసే నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఈ ప్రాంత రైతులు ఆశాభావం వ్యక్తం చేసేపడుతున్నారు. వెలవెలబోతున్న ప్రాజెక్టు మహర్దశ వచ్చే దిశగా వర్షాలు కురవాలని చెప్పి ఈ ప్రాంత రైతులైతే కోరుతున్న పరిస్థితి నెలకొంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.